ఉందే లైఫ్? హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావుగా? నువ్వు అన్నట్లు మ్యారేజ్ అవ్వడం నిజమే, హ్యాపీగా ఉన్నాను అనడం కూడా నిజమే, కానీ లవ్ మ్యారేజ్ కాదే, అరేంజ్డ్. అదేంటే, నితీష్ ని చాలా సిన్సియర్ గా లవ్ చేసావుగా, మరి సడన్ డెసిషన్ ఏంటి? సడన్ డెసిషన్ ఏం కాదే, వాడిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. కానీ వాడు నాలో ఎప్పుడు సిన్సియారిటీని చూడలేదు, ఎప్పుడు చూసినా అనుమానించేవాడు. ఆఖరికి నా కజిన్ తో కూడా లింక్ ఉంది అన్నాడు. ఆ క్షణం అనిపించింది, వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానో లేదో తెలియదు, కానీ వాడనే మాటలకు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటాను. అందుకని నేను బాధపడి నా పేరెంట్స్ ని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకున్నాను. ఎలా ఉందే లైఫ్? చాలా హ్యాపీగా ఉంది. నన్నుగా ప్రేమించేవాడు దొరికాడు. ఎంత ప్రేమగా చూసుకుంటాడు తెలుసా? మా ఇద్దరికి మ్యారేజ్ 1 year అయినా ఇంతవరకు ఏ గొడవ రాలేదు. అవును, నువ్వు కూడా ఎవరు అన్నారని పెళ్లి చేసుకున్నావంట కదా, నీ లైఫ్ ఎలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతావే? నన్ను ప్రేమించే వాడిని దూరం చేసుకుని ఎన్ఆర్ఐ సంబంధం కదా అని ఆశపడ్డాను. వాడిని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. సర్లే, నా బాధ చెప్పాలంటే టైం సరిపోదులే గాని ఇంకేంటే సంగతులు? 2 అయిందా? అత్తయ్య గారు వస్తానన్నారే, నేను వెళ్తాను. కుదిరితే ఒకసారి ఇంటికి రా. షూర్, వస్తాను. అవును, ఇప్పుడు నిన్నెవరు పికప్ చేసుకుంటారే? నా హస్బెండ్ వస్తాడు. అవునా? అయితే మీ హస్బెండ్ ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా? హే షూర్, తప్పకుండా. ఏరా 1.5 year నుంచి టచ్ లో లేవు, ఫోన్ చేస్తే ఆఫ్ అని వస్తుంది, నా పెళ్లి కూడా రాలేదు, ఏంటి మ్యాటర్? ఏం లేదు మామా, జాబ్ లో బిజీగా ఉండే, సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అందుకే నీ పెళ్లి రాలేపోయా. లైట్ తీసుకో. మొత్తానికి పెళ్లి చేసుకున్నావంటగా, ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? ఏం లైఫ్ ఏమో, నా వైఫ్ కి నాకు అసలు అండర్స్టాండింగ్స్ లేవు. నా గురించి వదిలే మామా, ఎంతైనా నువ్వు గ్రేట్ కదా, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు. నువ్వు అన్నట్లు నేను గ్రేటేరా, మంచి లైఫ్, మంచి వైఫ్, హ్యాపీ. కానీ నువ్వు అనుకున్నట్లు నాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్. అదేంట్రా, గీతను లవ్ చేసావు, ఇంట్లో కూడా ఒప్పించావు, ఏమైంది? నువ్వు అన్నది కరెక్టేరా, కానీ నేను తనకి సెట్ అవ్వనంట, తనని బాగా చూసుకోలేనంట. వాళ్ళ ఇంట్లో ఎన్ఆర్ఐ సంబంధం చూశారంట, తన వాళ్ళ పేరెంట్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తానంది. తన సంతోషం కోసం ఇంకా తనని డిస్టర్బ్ చేయలేదు. అదేంట్రా, మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు నీ వైఫ్ ని చీట్ చేసినట్లేగా? నా వైఫ్ ని చీట్ చేయట్లేదురా, ఎందుకంటే గీత ఇప్పుడు నా మనసులో లేదు. నా వైఫ్ తన పాస్ట్ గురించి చెప్పింది, అలానే నేను కూడా గీత గురించి చెప్పేశాను. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఫుల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మేమిద్దరం పాస్ట్ లో ఎలా ఉన్నామో మాకు అనవసరం, బట్ ప్రెసెంట్ ఎలా ఉంటున్నాం అనేదే ఇంపార్టెంట్. ఓ 2 o'clock అయిందా? సరే మావా, నా వైఫ్ ని పికప్ చేసుకోవాలి, వెళ్దాం పదా. ఎరా మామా, మరి నీ వైఫ్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? రేయ్, నువ్వు అడగాలరా, నాతో పాటు రా, ఇంట్రడ్యూస్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? సరే అక్కడే ఉండు, పికప్ చేసుకుంటా. గీత, తనే నా హస్బెండ్, రా పరిచయం చేస్తా. తనేరా నా వైఫ్. నితేష్. శృతియా? తనేంటి ఇక్కడున్నాడు? అంటే వీడి వైఫ్ నా పాస్ట్ లవరా? తేజు ఏంటి ఇక్కడ ఉన్నాడు? గీత, తనేంటి ఇక్కడుంది? శృతి ఫ్రెండా? లైఫ్ అన్నాక ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ అనేవి ఉంటాయి. బట్ అదే పెళ్ళైన తర్వాత అబ్బాయి గురించి అమ్మాయి తెలిసిన, అమ్మాయి గురించి అబ్బాయి తెలిసిన, ఏ విభేదాలు అనేవి రాకుండా ఒక అండర్స్టాండింగ్ తో లైఫ్ లీడ్ చేస్తే అదే ఒక లవ్ రిలేషన్ అవుతుంది.